రికార్డింగ్ నెంబర్ 40. భాగవతం చదువుకుంటూ ఉన్నాము. తాపసుని జీవయాత్ర అని ఇక్కడ హెడ్డింగ్ ఉంది. అట్లయినచో జీవయాత్ర జరుగుట ఎట్లు అను ప్రశ్న దుస్సంస్కారమై అడ్డము వచ్చును. దానికి సమాధానము, నిద్ర వచ్చినప్పుడు భూమిపై నిద్రింపవచ్చును కదా, దూది పరుపులు కావలెనా, భుజించుటకు దోసిలి ఉన్నది గదా, వెండి బంగారు పాత్రలు కావలెనా, నారబట్టలు, చనిపోయిన జంతువుల చర్మములు ధరించుటకు చాలవా, మృదువైన పట్టు వస్త్రములు ఆవశ్యకమా, నివసించుటకు గుహలు చాలవా, మిద్దెలు మేడలు అనేకములేలా, చెట్ల నుండి రుచులతో కూడిన ఫలములు లభించును కదా, సకల నదులలో తీయని జలము లభించును గదా, పుణ్యస్త్రీలు పిలిచి భిక్షము పెట్టుదురు గదా, అట్టిచో ధనముచే మదించి కన్నుగానని వారిని కొలుచుట అను బాధ తపస్వి జనులకెందులకు. ఇందు దూది పరుపులు, వెండి బంగారు పళ్ళెములు, పట్టు వస్త్రములు, మేడలు, మిద్దెలు దుష్టములు అని కాదు. అప్రయత్నముగా లభించినచో అనుభవించటలో దోషము లేదు. కానీ ఈ సుఖానుభవములు అభ్యాసమైనచో తరువాత లేనప్పుడు మనస్సు బాధపడును కనుక సంగదోషము వీని వలన సంభావ్యము. మరియు లభ్యము కానప్పుడు వానికై ప్రయత్నించుటలో మోక్షధర్మమునందు ఏమరుపాటు చెందుట, ఆ ప్రయత్నములో కష్టముల పాలగుట, లేవని దుఃఖించుట, ఉన్నవారిని చూచి ఈర్ష్య అసూయలు అనుభవించుట, తన యందు అసమర్థత్వము దీనత్వమును ఆరోపించుకొనుట మున్నగు దోషములు కూడా సంక్రమింపవచ్చును. నిస్సంగులైన వారు యదృచ్ఛాలాభమున వానిని అనుభవించినను వారికి అంటవు. ఈ సుఖములున్ననాడు లేనినాడు భేదము లేని స్థితి కలుగవలెను. అంతేకాని మంచముండగా కావలెనని నేలపై పడుకొని తపస్వి జనులము అని గర్వింపరాదు. అట్లు చేయుట కూడా సంగదోషమే అగును. పుణ్యసతులు భిక్షము పెట్టగా తినుట లౌకికమైన సన్యాస ధర్మమును సూచించును. కానీ ఇది అపరిగ్రహమునకు వ్యతిరేకము. యత్యాశ్రమ ధర్మములను అప్రమత్తుడై ఆచరించువానికి ఇది దోషము కాదు. ఆ గృహస్థులకు తాను నిత్యము మేలు చేయుచు దానిని నారాయణ సేవగా భావించుచు తాను చేసిన సేవలో 10వ వంతుగనో 25వ వంతుగనో వారు పెట్టిన భోజనము స్వీకరించి దానిని కూడా భిక్షగా భావింపవలెను. అనగా తాను చేసిన సేవకు ప్రతిఫలముగా భావింపరాదు. అప్పుడు పెట్టని వారిని గూర్చి రోషపడుట ఉండదు. కోరి ధన మదాంధుల సేవకై ప్రాకులాడుట మోక్ష ధర్మమునకు విరుద్ధమనియు, జీవనోపాధి నడచుటకు అట్లు తాపత్రయ పడుట ఆవశ్యకము కాదనియు, జీవయాత్ర సాగించుటకు ఒక పెద్ద ప్రయత్నమేమియూ అక్కరలేదనియు తెలియచేయుటకే ఇట్లు చెప్పబడినది. అట్లని ధనవంతుల సేవ దుష్టమని చెప్పరాదు. ధనమదము గలవారి సేవ పనికిరాదు. ధనవంతులు వేరు, ధన మదాంధులు వేరు. పరమ భాగవతోత్తములలో అంబరీషుడు మొదలగు ప్రభువులు కూడా కలరు గదా. అట్టివారి సేవ దుష్టము అనరాదు. దేనికైనను యత్నము చేయుటలో కాలమును మనస్సమాధిని కోల్పోవుట పనికిరాదు. దైవభావన చెదరకుండా అప్రయత్నముగా లభించిన వానిని అభ్యాసమున బద్ధుడు కాకుండా అనుభవింపవచ్చును. వైరాగ్య మార్గం అభ్యసించునప్పుడు మాత్రము తన్ను తాను పరీక్షించుకొనుటకై మానవచ్చును. రక్షకులు లేని వారలను రక్షించదనని మాట ఇచ్చి భగవంతుడు చక్రమును ధరించి రాజై ఉన్నాడు. అట్టిచో సమర్థుడు కాని ఒక మానవుని ప్రార్థించుట ఎలా? ఆత్మజ్ఞానము కలవారికి ఇది ఆవశ్యకము కాదు. అందరిలో భగవంతుని చూచుట, తాను కూడా భగవంతుని అంశమే అని నమ్ముట ఎరిగినవాడు ఆత్మజ్ఞుడు. అట్టివారిని రక్షించుటకు ప్రతిజ్ఞ పూని చక్రధారి ఉన్నాడు.
ప్రభుత్వమునందలి వ్యూహమే పరస్పరత్వమునకు కారణమైన చక్రము. అది జీవరాశుల జనన మరణములను తిప్పునట్టి కాలచక్రముగా తిరుగుచున్నది. ఈ ప్రకృతి సంపదను న్యాయ మార్గమున పంచిపెట్టుటకై ఏర్పడిన రాజ్యాంగ చక్రముగా మానవునిచ్చే గుర్తింపబడినది. ఈ చక్రమే సత్కర్మ వశమున జీవులకు జీవనోపాధుల ద్వారమున పోషించుచున్నది. దీని నెరిగినవాడు తన్ను రక్షింపుమని ఎవని ముందు గాని ప్రాధేయపడవలసిన పని లేదు. ఇట్లు ప్రవర్తించుచున్న చక్రమునందు తాను సహకరించుటకు ఇష్టము లేని సోమరి ఒక్కడే ఇతరులను ఆశ్రయించుకొని బ్రతుకవలసి వచ్చును. అట్టి భ్రాంతిలో ఉన్న మరి ఒకనిని ఆశ్రయించినచో వాడు తన్నెట్లు రక్షింపగలడు? ఈ విధమైన భావన చేయువారే వాసుదేవుని భజించువారు. వాసుదేవుడు స్వయముగా సిద్ధుడు అనగా వాని పేర ఎవ్వరే పని చేసినను ఆనంద సిద్ధితో పాటు జీవయాత్రా సిద్ధియు కలుగును. వానిని ఆత్మగా అనగా తానుగా గుర్తుంచుకొనవలెను. తనకు ప్రియమైన వారిలో ప్రియుడుగా ఎరుగవలెను. ప్రియమైన వారి శరీరములు నిత్యము కావు. ఆ శరీరములో నిత్యుడుగా తన యందు ప్రియము చూపు సత్యస్వరూపుడే భగవంతుడు. వాని రూపములైన జీవుల సేవయందు కలిగిన ఆనందము వలన మాత్రమే సంసారహేతువగు అవిద్య తొలగును. అవిద్య అనగా అంతర్యామి స్మరణ మరిచి వాని యందున్న జీవుల స్మరణ మిగులుట. యమదూతలు అని ఇక్కడ హెడ్డింగ్ ఉంది. సృష్టిలో ఉన్న భగవంతుని మరచి అందలి రూపములైన జీవుల సంబంధములను జ్ఞప్తియందుంచుకొనినవాడు మత్తుడై ఇంద్రియార్థములను కూర్చిన చింతలలో నిమగ్నుడై జీవించును. దినములు గడచిపోవుచుండును. జీవించుటకు తీరుబడి ఉండదు అనగా అంతర్యామిని స్మరించుట ఉండదు. చిత్తశాంతి లభింపక ఆశల వెంట పరుగెత్తుచుండును. క్రమముగా వ్యాధి, ముసలితనము, ఇతరులపై పట్టుదలలు, తన పరాజయములు, ఆశాభంగములు మున్నగు దుష్ట శక్తులు యమదూతలై గుండెలలో పొడుచుచుందురు. ఈ విధముగా యమలోక ద్వార సమీపమున దాటరాని కష్టముల నదిలో ఈదవలసి వచ్చును. అందలి దుఃఖ పరంపరలతో జీవితమును ఈదవలసి వచ్చును గనుక నిప్పుల గుండమును ఈదుచున్నట్లుగా ఉండును. ఈ స్థితినే వైతరణి అందురు. పరిస్థితుల యందును వ్యక్తుల యందును గల అంతర్యామిని మరచి ఈ సంబంధములను పెంచుకొనినవాడు వైతరణి యందలి అగ్నులచే దగ్ధుడగుట తప్పదు. ఇంకను పరిస్థితులకు లొంగి చేయకూడని పనులు అనేకములు చేయును. దాని వలన శిక్షలు అనుభవింపవలసి వచ్చును. శిక్షించు వారి రూపమున యమదూతలు గదలతో మొత్తుదురు. రోగముల రూపమున దేహమున మంటలు మండింతురు. శస్త్రచికిత్సల రూపమున ముక్కలు ముక్కలుగా కోయుదురు. వీరందరూ కృతాంతుని భటులు. కృతాంతుడు అనగా జీవులు చేసుకొనిన కర్మలకు ఫలితముల రూపమున దర్శనమిచ్చునట్టి యముడు. యముడు అనగా అధర్మము నుండి ధర్మ మార్గమునకు నియమించునట్టి నిర్మల ధర్మస్వరూపుడు. పరిసర వ్యక్తుల యందలి అంతర్యామి అయిన భగవంతుని మరచి వ్యక్తులతో సంబంధములు పెంచుకొనిన వానికి ఇట్టి బాధలు కలుగును. మన రికార్డింగ్ నెంబర్ 40 అయిపోయింది.